తిరుమల పరకామణి చోరీకి సంబంధించిన కేసులో సిఐడి బృందం రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను మొదలుపెట్టిన సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శ్రీవారి ఆలయ పరకామణిని సిఐడి బృందం పరిశీలించింది. దీనిపై కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ రికార్డులను పరిశీలించింది. మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. $920 చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోక్ అదాలత్తో రాజీ కుదుర్చుకొని అప్పటి పాలకవర్గం కేసు మూసివేయించిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సిఐడి ప్రారంభించింది. దీనికి సంబంధించిన అన్ని రికార్డులను సీజ్ చేస్తున్నట్టు డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ తెలిపారు. సీజ్ చేసిన రికార్డులను కోర్టుకు సమర్పిస్తామని అన్నారు. ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది. డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన పరకామణి కేసు సంబంధించిన బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి, తర్వాత మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సిడి ఫైల్, తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పచెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మనకు అన్ని సీజ్ చేస్తామండి. దానికి సంబంధించిన పరకామణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్, సీసీటీవీ ప్రొసీడింగ్స్, ఇప్పుడు దాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అటు సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణికి సంబంధించి కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 19న తిరుమల పరకామణిలో అక్రమాలపై లోక్ అదాలత్లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని ఆదేశించింది. అయితే పోలీస్ శాఖ, డీజీపీ ఈ ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదంటూ సోమవారం జరిపిన విచారణలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖ నిద్రపోతోందని, రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసివేయడమే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. సిఐడిలో ఐజీ పోస్ట్ లేకపోతే వెంటనే తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని, తగిన ఉత్తర్వులు ఎందుకు పొందలేదని ప్రశ్నించింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే సిఐడి బృందం రంగంలోకి దిగి రాజీ కుదుర్చుకున్న అన్ని డాక్యుమెంట్లను సీజ్ చేసింది. త్వరలోనే ఈ కేసులో మరింత సమాచారం బయటపడే అవకాశం ఉంది.